నువ్వు దేవుణ్ణి నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నావంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ బాధలు, కన్నీళ్ళు ఆయనకి తెలియనివి కావు. చూస్తూ ఉండు. నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. విశ్వాసం విడువకు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి కార్తీక సోమవారం అండి, లాస్ట్ సోమవారం, 4వ సోమవారం రోజు వ్లాగ్ అనమాట. చాలా లేట్ అయిపోయిందండి ఎడిటింగ్ చేయడానికి. నేనైతే వీడియో షూట్ చేశాను, కానీ ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. లైవ్ చేయటం వల్ల వీడియోలో ఎడిటింగ్ చేసుకోవటం మిస్ అయిపోతున్నాను. ఈరోజు నేను ఇంకా పూజలోకి పూలు కూడా పెట్టలేదండి, కుదరలేదనమాట, దొరకలేదు. నిన్న కేసరిగొట్టి వెళ్ళొచ్చాం కదా, సండే ఆదివారం రోజు. ఇంకా పూలు మామూలుగా ముందు రోజే తెచ్చిపెట్టుకుంటానండి. ఇంకా నిన్న అటు వెళ్ళొచ్చేసరికి తెచ్చుకోవటం మర్చిపోయాను అనమాట. ఇంక రోజు మామూలుగానే పూజ అయితే చేశానండి. గుడికి కూడా ఏం వెళ్ళలేదు, వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా వారు అన్నారు, నిన్నే కదా వెళ్ళొచ్చింది, ఇంక ఈరోజు నా వల్ల కాదు, కావాలంటే నువ్వు వెళ్ళనైతే అన్నారు. సర్లే ఇంకా నేను ఒక్కదాన్ని ఏం వెళ్తాంలని ఇంకా నేను కూడా వెళ్ళలేదన్నమాట. వీడియోలు అయితే షూట్ చేస్తున్నాను కానీ ఎడిటింగ్ అయితే మిస్ అయిపోతుందని చెప్పాను కదా. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, నేనైతే లైవ్ చేస్తూ ఉన్నాను కదా, అందువల్ల నాకైతే వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇద్దామంటే అసలు కుదరట్లేదు. నేను ఈ వీడియోకి అయితే ఎప్పటి నుంచో ఇది వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కుదిరిందనమాట. నిజానికి లైవ్ చేయటం వల్ల ఎంత యూజ్ ఉందో ఏమో తెలియదు, కానీ ఈ లైవ్ చేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు పెట్టడం అయితే మిస్ అయిపోతున్నాయండి. వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఛానల్ మౌంటైజేషన్ అయిపోయిందిగా ఇంకేంటని చాలామంది అంటూ ఉన్నారనమాట. ఛానల్ మౌంటైజేషన్ అయింది, జస్ట్ మౌంటైజేషన్ అయింది అంతేనండి బాబు. పూర్తి మౌంటైజేషన్ అవ్వలేదు. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ కూడా రాలేదు. ఇంకా చాలా ప్రాసెస్ ఉందన్నమాట, అప్పుడే మనకి డబ్బులు వచ్చేవి. నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోల్లో చెప్పినా ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారండి. ఎందుకు అడుగుతారో ఏమో, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇంకా కొంత ప్రాసెస్ ఉంది, అది కూడా పూర్తి అవ్వాలి డబ్బులు రావాలంటే అని. నేను యూట్యూబ్లో వీడియోలు చేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే డబ్బులు వస్తున్నాయిగా ఇంకేంటి, ఇవే క్వశ్చన్స్ అనమాట. నాకు డబ్బులు రానప్పుడు ఇదే అన్నారు, ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిందని చెప్పానో లేదో ఇదే క్వశ్చన్ అనమాట, డబ్బులు వస్తున్నాయి అని. ఎలా వస్తాయండి బాబు? యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే అంత ఈజీ కాదండి బాబు, చాలా కష్టపడాలి. యూట్యూబ్ నుంచి ఈజీగా డబ్బులు రావు, ఇది తెలుసుకుంటే చాలా అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనా, ఇంకెంతకు మించి నేనేం చెప్పలేనండి బాబు, ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను. అయినా సరే మళ్ళీ అడిగిన వాళ్ళే అడుగుతారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ డబ్బులు వస్తున్నాయిగా చెప్పి నాకు నిజంగా తీసుకొస్తుందండి బాబు. చాలా కష్టపడాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా తప్పదు, ఒకటి చేద్దాము అనుకున్నప్పుడు చేస్తూనే ఉండాలన్నమాట. ఓకేనా, వస్తే ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి. ఎంత వచ్చినాయి ఏంటనేది ఖచ్చితంగా చెప్తాను. చెప్పకుండా ఉండటం అయితే మన వల్ల కాదనమాట. హ్యాపీగా ఎంత వచ్చినాయి ఏంటనేది షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ అండి, ఇప్పటికైనా డబ్బులు వస్తున్నాయి అని అడగడం మానేయండి అబ్బా ప్లీజ్. ఆ క్వశ్చన్ విన్నప్పుడల్లా నాకు అసలు ఏదోలా ఉంటుందన్నమాట. సర్లేండి, అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారులే, కానీ ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి స్వప్న చెప్పు, ఆ ముచ్చట పక్కన పెట్టి అంటున్నారా? చెప్తాను. నేను వచ్చేసి అక్కడ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అలాగే పూరీ పిండి అనమాట, పూరీ పిండి కలుపుతున్నాను. పూరీ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. క్యారెట్ కర్రీతో పాటు పక్కన స్టవ్ మీద పూరీ కర్రీ కూడా చేస్తున్నాను. ఒకే స్టవ్ మీద ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేయాలంటే ఇది మార్నింగ్ కదా, స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, లేట్ అయిపోతుంది కదా, అందుకని పక్కనే పెట్టేసి క్యారెట్ కర్రీ ఒక పక్కన, పూరీ కర్రీ ఒక పక్కన అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి పిండి కలుపుతున్నానండి. ఇది వచ్చేసి పూరీ పిండి, అందులో కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి ఇలా పిండి అయితే కలిపి పక్కనైతే పెట్టేశానండి, మూత పెట్టేసి. మళ్ళీ ఒకసారి ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట.
ఈ బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ చక్కగా ఏగిన తర్వాత నీళ్లు పోసానండి పూరీ కర్రీ కోసం. ఒకసారి కలిదిప్పేసి మూత పెట్టాను. కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసాననమాట ఈ కర్రీలో. అలాగే పక్కన క్యారెట్ కర్రీలో ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు అయితే వేసి కలిపానని చెప్పాను కదా! అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా కలిపి క్యారెట్ అంతా చక్కగా ఏగిన వరకు ఉంచుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పూరీ కర్రీకి వచ్చేసి కారం అయితే వేసే పని లేదు, అందరికీ తెలుసు కదా. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారంగా కావాలనుకుంటే ఇక్కడ నీళ్ళు పోసానని చెప్పాను కదా ఈ పూరీ కర్రీ కోసం. ఈ నీళ్ళు బాగా మరిగేంత వరకు ఉంచాలండి. అప్పుడు ముక్కలు చక్కగా మెత్తగా ఉడికినట్టు ఉంటాయి అన్నమాట. ఈ నీళ్ళు బాగా వేడిన తర్వాత ఇందులో కొంచెం మనం శనగపిండిని అయితే కలుపుకొని పోసుకోవాలండి. శనగపిండిని కలుపుకోవాలంటే ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని ఇలా కలుపుతున్నాను అనమాట. ఎక్కడ ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలండి. కొంచెం జారుడుగా కలుపుకొని ఇప్పుడు ఈ కర్రీలో అయితే పోయాలన్నమాట. మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. శనగపిండి కలుపుకొని పక్కన పెట్టేసి ఒకసారి క్యారెట్ కర్రీ అయితే మొత్తం కలిదిప్పేస్తున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆపలేదు కదా, క్యారెట్ కర్రీ అయితే ఇంకొంచెం వేగాలని. అలాగే ఇక్కడ ఈ పూరీ కర్రీని కూడా ఒకసారి తిప్పేసానండి. ఇక్కడ మనకి క్యారెట్ అయితే ఫ్రై చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద అయితే ఆయిల్ పెడుతున్నానండి పూరీలు చేయటం కోసం. ఈలోపు ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టేసిన తర్వాత ఒకసారి ఈ కర్రీని కూడా చూద్దాము. ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా, ఈ కర్రీని రెడీ చేసుకొని పూరీలు రుద్దుకున్నామంటే పూరీలు రుద్దుకునే లోపు ఆయిల్ వేడవుతుంది అని చక్కగా పూరీలు కాల్చుకోవచ్చు. రైస్ కూడా కడిగి పెట్టేశానండి. రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను నేను రైస్ వచ్చేసి. ఇదిగో ఒకసారి ఇక్కడ ఈ పూరీ కర్రీ అయితే కలిదిప్పేసానండి. ముందుగా కలిపి పెట్టుకుని శనగపిండి ఉంది కదా, ఒకసారి కలిపి మళ్ళీ అయితే ఇందులో పోసి చక్కగా కలిపేస్తున్నానండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. హైలో పెట్టద్దు, హైలో పెట్టామంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది, అలాగే ఇరిగిపోతుంది అనమాట. కర్రీ టేస్ట్ బాగోదు. అందుకని సిమ్లో ఉంచుకొని సిమ్ టు మీడియంలో ఉంచుకొని చక్కగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఉంచితే చాలండి. శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు. కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి. ఇది పక్కన పెట్టేసిన తర్వాత మా వారు పెరుగైతే తీసుకొచ్చారనమాట. ఈ పెరుగైతే ఒక గిన్నెలోకి వేస్తున్నాను. ఒక గిన్నెలోకి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా నేను ఇక్కడ పూరీలు అయితే రుద్దలేదు కదా, పూరీలు అయితే రుద్దుతున్నానండి. కొంచెం చిన్న సైజు ముద్ద తీసుకొని మనకి ఎంత సైజులో పూరీలు కావాలనుకుంటే అంత పిండి తీసుకుంటే సరిపోతుంది. అంటారు కదా పిండి కొద్దీ రొట్టె అని. మనం ఎంత పిండి తీసుకొని పూరీలాగా రుద్దుకుంటే అంత పూరీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. దీనికి ముందు పెట్టాను కదా కేసరిగుట్టకి వెళ్ళిన వీడియో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నచ్చుతుంది మీకు కూడా ఆ వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ వీడియోనే కాదండి, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఆ వీడియోలు, మన ఛానల్లో ఉన్న వీడియోలు చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి. నేను ఇంకా ఇక్కడ పూరీలు అయితే అన్నీ ముందే రుద్ది పెట్టుకుంటున్నానండి ఒక ప్లేట్లోకి. ఇంకా పిల్లలైతే రెడీ అయ్యారండి. కానీ ఇంకా మా పాపకి జడేయాలన్నమాట, జడేయలేదు. ఇక మా పాపకి ఈ పూరీలన్నీ చేసిన తర్వాత జడేస్తాను, ఈలోపు తిందు అని అయితే చెప్పేశాను. ఇక్కడ పూరీలన్నీ రుద్దుకోవటం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈలోపు ఆయిల్ కూడా వేడైందనమాట చక్కగా. ఇంకా పూరీలు అయితే కాలుస్తున్నాను. ఇక పూరీలు చేసి పిల్లలకి, మా వారికి అయితే వేసి ఇచ్చేస్తానండి, తింటుంటారు. ఈ తర్వాత మా వారికి బాక్సులు పెడతాను. ఆ తర్వాత ఇంకా మా పాపకి జడేసి స్కూల్కి తీసుకెళ్ళాలన్నమాట నేనే. చూడండి పూరీలు అయితే చక్కగా పొంగుతూ వస్తున్నాయి కదండి. ఇది వచ్చేసి పూరీ పిండి అండి, మైదా పిండి అయితే కాదు. నాకు పూరీలు మైదా పిండితో చేసినా నచ్చుతాయి, పూరీ పిండితో చేసినా నచ్చుతాయి, గోధుమ పిండితో చేసినా కానీ చాలా బాగా నచ్చుతాయి అండి పూరీలు. చక్కగా పూరీ పిండి, గోధుమ పిండి, మైదా పిండి ఈ మూడిటితో దేంతో చేసినా కానీ నాకు పూరీలు చక్కగా కుదురుతాయి, చక్కగా నచ్చుతాయి కూడా. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగానే అనిపిస్తుంది నాకు. ఇవిగో చూడండి ఇక్కడ పూరీలు అన్నీ చక్కగా పొంగుతున్నాయి కదా. మనకి నేను చాలా వీడియోలో చెప్తున్నానండి, పూరీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కానీ ఈరోజు నిజానికి పూరీ పిండి నేను కొంచెం సాఫ్ట్గానే కలిపాను, చపాతీ పిండిలాగా. కానీ పూరీ పిండిని గట్టిగా కలుపుకుంటే ఇంకా బాగుంటాయి పూరీలు. చూడండి ఇక్కడైతే కొన్ని పూరీలు అయితే చేసి ఇచ్చానండి. ఒక్కొక్క పూరి అయినట్టు ఒక్కొక్కరికైతే వేసి ఇచ్చేసాను అనమాట. ముగ్గురికి తింటున్నారు.
పూరీలు చేయటం అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఇంకా నేనైతే బాక్సులు పెట్టేస్తానండి. ఇదిగో ఇక్కడైతే మా వారికి బాక్సులు అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈరోజు మా తమ్ముడైతే సెకండ్ షిఫ్ట్ అండి. ఇంక అందుకని మా వారికి ఒక్కరికే బాక్సులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. క్యారెట్ కర్రీ, రైసు, పెరుగు ఇంతే అండి, సింపుల్గా అనమాట. ఇవైతే బాక్సులు పెట్టేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా మా పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చేసిన తర్వాత నేనైతే పూరీలు పెట్టుకొని తింటున్నాను. పూరీలు కొంచెం చల్లగా అయిపోయినట్టున్నాయి, కానీ నాకు వేడివేడిగా పూరీలు తింటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చల్లగా అయిపోయినా ఏం చేస్తాం, అవి మళ్ళీ అలానే వేస్ట్‌గా ఉంటాయి కదా! అందుకే ఇంక ఇవే తింటున్నాననమాట. నేను వాళ్ళు తింటారని ఇంకా 2, 3 ఎక్స్‌ట్రా చేశానండి. వాళ్ళు అయితే 1, 2 తినేసి ఇంక చాలన్నారు. అందువల్ల ఇవి అలానే ఉండిపోయినాయి. ఇంక ఇప్పుడైతే పెట్టుకొని తింటున్నాను. నాకైతే భలే నచ్చుతదండి పూరి మాత్రం. ఎందుకంటే మై ఫేవరెట్, నాకు చాలా ఇష్టం పూరి అంటే. టిఫిన్‌లో అన్నిటికంటే కూడా పూరి చాలా ఇష్టంగా తింటాను. చాలామంది పూరి ఆయిల్ ఫుడ్ తినకూడదంటూ ఉంటారు. అలాంటివేం నేను పట్టించుకోననమాట. మనకు నచ్చితే చాలు. తినాలి ఇంకంతే. ఓకేనా. ఇంక నేనైతే తినేసిన తర్వాత ముందైతే బట్టలారేద్దామని బట్టలు మిషన్‌లో ఏద్దామని మిషన్ దగ్గరికి వచ్చేసాననమాట. బట్టల్ని మిషన్‌లో ఏయకుండానే ఆరేయటం వరకు వెళ్ళిపోయానండి. అంతే అండి, ఒక్కొక్కసారి మాటలనేవి ఇలా మిస్టేక్ అవుతూనే ఉంటాయనమాట. నేను మళ్ళీ ఇలా మిస్టేక్ అయినప్పుడు డిలీట్ చేసుకొని మళ్ళా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాననమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా అంత సింపుల్ కాదండి బాబు. చాలా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తూ ఉంటాను. కొన్నిట్లో అయితే వీడియో అంతా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎలా వచ్చింది ఏంటనేది చూసుకుంటాను కదా! అట్లాంటప్పుడు మిస్టేక్ చెప్పానే అనిపిస్తూ ఉంటది. అప్పుడు మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తదండి. డౌన్‌లోడ్ చేసుకుంది కూడా వేస్ట్ అయిపోయిద్దనమాట. ఏం చేస్తాం, తప్పదు. అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయండి చాలామందికి, అందరికీ అనను. ఓకే అండి. తర్వాత ఇక్కడున్న పూరీలు, ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టేశాను. స్టవ్ అంతా కూడా ఒకసారి నీట్‌గా తుడిచేసానండి నాప్కిన్ తోటి. తర్వాత కొన్ని గిన్నెలైతే ఉన్నాయండి స్టాండ్‌లో సర్దుకోవాల్సినవి. ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చి స్టాండ్‌లో అయితే సర్దేస్తున్నాను. ఈ స్టాండ్ ఉండటం చాలా మంచిదండి బాబు. చాలా సామాన్ల వరకు ఈ స్టాండ్‌లోనే ఉండిపోతాయి అనమాట. టీ కప్స్, పాల గిన్నెలు, మిక్సీ గిన్నెలు, ప్లేట్లు, మనం తినే ప్లేట్లు, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు, ఇట్లాంటివన్నీ ఈ స్టాండ్‌లోనే అనమాట. ఇది లేకపోతే ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించాల్సి వచ్చేదే. చక్కగా యూజ్ అవుతుందండి ఇది తీసుకున్నందుకు. ఓకే అండి. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఛానల్‌లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మెంబర్‌షిప్ వెంటనే వచ్చేస్తదా? లేదా మనం ఏమైనా అప్లై చేసుకోవాలా? లేకపోతే కొంత టైం అనేది ఏమన్నా ఉంటుందా అని అయితే అడుగుతున్నారనమాట. నాకు దీని గురించి పెద్దగా తెలీదు, కానీ నేను ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా! ఈ పిన్ నెంబర్ రాలేదేంటని నేను తెలుసుకున్నాననమాట. కొన్ని వీడియోస్ అయితే చూశాను యూట్యూబ్‌లో. మనకి ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన వెంటనే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే రాదంటండి. $10 అయితే కంప్లీట్ అవ్వాలంట. మన ఛానల్‌లో $10 రావాలంట. $10 వచ్చేసిన తర్వాత మనం పిన్‌కి మళ్ళీ అప్లై చేసుకోవాలండి. ప్రాసెస్ చాలానే ఉంటుంది. అదంతా పూర్తి చేసుకొని పిన్‌కి అప్లై చేసుకున్న తర్వాత మనకనేది గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ వస్తుందనమాట. అంటే అడ్రస్ అంతా కరెక్ట్‌గా పెట్టామా లేదా అని చూసుకోవాలి. అడ్రస్ అంతా కరెక్ట్‌గా పెట్టామంటే మన అడ్రస్‌కి పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ వచ్చినప్పుడు మనం ఆ పిన్‌ని ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక వారం 10 రోజులకి అప్పుడు మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా. నాకు తెలిసింది ఏదో చిన్నగా కొంచెం చెప్పాననమాట. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కొంచెం తెలుసుకున్నాను ఎలా చేయాలి, ఏం చేయాలని. నిజానికి నాకైతే ఏంటి అసలు ఇంకా పిన్ రాలేదు, మానిటైజేషన్ అయిపోయింది కానీ అని అనిపిస్తూ ఉందన్నమాట. కానీ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా పడుతుందంటండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావటానికి. ఏమో అండి. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. చేయకుండా అయితే అస్సలు ఉండననమాట. వెయిట్ చేస్తున్నాను ఎప్పుడొస్తుందా ఏంటా అని. ఓకే అండి. గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత తోమాల్సిన గిన్నెలన్నీ తోమేసి ఇదిగో ఈ స్టాండ్‌లో అయితే పెట్టేశాను. ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ కొన్ని నీళ్లు ఉంటే తుడిచేస్తున్నాను. ఇంకెక్కువైతే వ్లాగ్ షూట్ చేయలేదులెండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో